నమస్కారం. ఒకరికి 10 సార్లు సహాయం చేసి ఒక్కసారి చెయ్యలేను అని చెప్పి చూడు. ఆ క్షణమే నువ్వు చేసిన మేలు మొత్తం మర్చిపోయి నిన్ను ఒక శత్రువులా చూస్తారు. అదే లోకం తీరు. ఒకరిని మోసం చేసి గెలిచామని ఎప్పుడూ అనుకోకూడదు. ఈరోజు నువ్వు ఆడిన నాటకం వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ కాలం మౌనంగా అన్నీ చూస్తూ ఉంటుంది. కర్మ ఎవరినీ మర్చిపోదు. నువ్వు ఇచ్చిన బాధ, నువ్వు చేసిన గాయం ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నీ జీవితంలోకి తప్పకుండా తిరిగి వస్తుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మకు. ఎవరి మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకొని మీ మీదే బురద చల్లి మీ జీవితంలోంచి వెళ్ళిపోతారు. జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. కష్టపడకుండా అమాంతం పైకి ఎగిరిన వాడికి అహంకారం ఉంటుంది. కష్టాలు మేఘాల లాంటివి. ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు. అందమైన ఇంద్రధనస్సు కూడా వచ్చేది వర్షం వెలిసిన తర్వాతే. కష్టాల తర్వాతే సుఖాలు కూడా ఉంటాయి. మనం చేయాల్సిందల్లా సహనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను కూడా బయటకు తెస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం ఓ స్నేహితుడిలా నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు సరియైన గమ్యాన్ని కష్టం నీకు తెలియచేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమవుతుంది. ఇంటి పేరు కలిసినంత మాత్రాన బంధువులు కారు. కష్టసుఖాల్లో తోడున్న వాళ్లే నిజమైన బంధువులు. నీ పనిలో కొందరికి కష్టం కనిపిస్తుంది, ఇంకొందరికి నీ నైపుణ్యం కనిపిస్తుంది, మరికొందరికి నీ తప్పులు కనిపిస్తాయి. వారందరినీ పట్టించుకుంటూ కూర్చుంటే నీ లక్ష్యాన్ని చేరలేవు. లక్ష్యంపైనే దృష్టి పెట్టు. అప్పుడే గమ్యాన్ని సులువుగా చేరగలవు. ఒక్కసారి కూడా పనిచేసే ప్రయత్నం చేయకుండా 1,00,000 సార్లు ఆలోచించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాగా ఆకలి వేసినప్పుడు భోజనం విలువ, దాహం వేసినప్పుడు నీళ్ల విలువ, అవసరం ఉన్నప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలుంటాయి: మార్చుకోవటం, భరించటం, వదిలేయటం. వీటిలో ఏది ఎంచుకుంటావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఉప్పుని కూరలో వేస్తే రుచి పెరుగుతుంది, అలా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర నువ్వు మౌనంగానే ఉండాలి. అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అని అనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. కష్టపడే పనిలో గౌరవం ఉంటుంది. మోసం చేసే పనిలో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులువు. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మార్చుకుంటుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మార్చుకుంటారు. మనం వెళ్ళిన చోట మనకు మర్యాద లేదనుకోవడం తప్పు. మర్యాద లేని చోటకు వెళ్ళడం అనేది మనదే తప్పు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో తృప్తి, సంతోషం ఉంటాయి. నీ కళను చులకనగా చూసే వాళ్ళకి నీ సామర్థ్యాన్ని గురించి చెప్పే ప్రయత్నం చెయ్యకు. నీ విజయమే వాళ్లకు నీ గురించి చెప్తుంది. నీ ఆలోచనలను బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. నీ ప్రవర్తనను బట్టే నీ వ్యక్తిత్వం మెరుగవుతుంది. నీ వ్యక్తిత్వమే నీకు గుర్తింపుని ఇస్తుంది. అందుకే ఆలోచనలు సక్రమంగా ఉండాలి. సమస్య వస్తే జీవితం ఆగిపోదు.
ఆత్మవిశ్వాసం తగ్గితేనే జీవితం ఆగిపోతుంది. సమస్య వచ్చినప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేనికోసమూ ఎదురు చూడకండి. పరిస్థితి ఏదైనా ఎదురు నిలబడండి. ఎవరి మీద ఫిర్యాదు చేయకండి. సమస్య ఏదైనా పరిష్కారం కోసమే వెతకండి. ఎందుకంటే ఇది నీ జీవితం. బలం, ధనం, ఆకలి, అహంకారం, అత్యాశ, సోమరితనం, ప్రేమ, ద్వేషం, వీటిలో ఏదైనా సరే అవసరానికి మించి ఎప్పుడూ ఉండకూడదు. అవసరానికి మించి ఉన్న ప్రతిదీ మీ జీవితానికి ముప్పును తెస్తుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.